విజయనగరం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, జేసీఎస్ సేతు మాధవన్ స్వాగతం పలికారు. మంత్రి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పరిశీలించారు. శాంతి కపోతాలను ఎగరవేశారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా ప్రజలకు తమ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని వినిపించారు. పోలీసుల కవాతును డాగ్ షోను తిలకించారు. వేడుకలకు హాజరైన ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతి రాజు, డిసిఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, తూర్పు కాపు చైర్పర్సన్ పాలవలస యశస్వి తదితర ప్రముఖులు పరిచయం చేసుకున్నారు. మండల వారు ఈనాటి ముఖ్యమంత్రి వారి యొక్క అనుమతి నిమిత్తం వైరల్గా అడుగులు వేసుకుంటూ ప్రధాన గౌరవం ఇచ్చేశారు. పరిశీలన నిమిత్తం పరిశీలన రథం సాధకులు శ్రీ ఎస్ రవీశ్వరుడు ఏఆర్హెచ్సి 1559 గౌరవ మంత్రిమండలి శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు అధిరోహించారు. వారిని అనుసరించి జిల్లా రథ సారథి గౌరవ జిల్లా కలెక్టర్ వారు, గౌరవ సూపరింటెండెంట్ పోలీసు వారు, ఈనాటి కార్యక్రమ పరేడ్ కమాండర్ వారు, తోడు రాగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రావు గారి యొక్క అభివాదము మరియు సభికుల ప్రత్యభివాదంతో పాఠకులు శ్రీ ఎస్ రవీశ్వరుడు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ 1559. ఈ మైక్ చూడండి ఒకసారి ఢిల్లీగా అది అయిపోయింది.
వృద్ధి రేటుతో 2029 నాటికి జిల్లాలో ఆదాయం ప్రస్తుతం ఉన్న 35,652 కోట్ల నుండి 73,560 కోట్లు సాధించడం లక్ష్యంగా చేస్తున్నాం. తదనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకున్నాం. వ్యవసాయ రంగం, ఉద్యానవన రంగం, సాగు విస్తీర్ణ పెంచడం ద్వారా 2026-27 నాటికి అదనంగా 18,515 హెక్టార్లు సాగులో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చేసిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భిన్నత్వంలో ఏకత్వం ప్రతీకగా అయిన సువిశాల భారతమని 78 వసంతాలు స్వతంత్రాన్ని పూర్తి చేసుకొని 79వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ శుభవేళ ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సామాజిక కార్యకర్తలకు, స్వతంత్ర సమరయోధులకు, కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అఖండ భారతదేశపు నలుమూలల ప్రతి భారతీయుని గుండెల్లో మువ్వెన్నెల జెండా రెపరెపల సుబ్బడి వినిపిస్తున్న వేళ మీ అందరి సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఆజాదీకి మహోత్సవ్ భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహించుకొని మువ్వెన్నెల జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటుకున్నాం. స్వాతంత్ర సాధన పరమావధిగా భారత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం అర్పించి త్యాగధనుల నుండి నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నాం. పెహల్గాం దాడి ద్వారా మన దేశ మహిళలు నుదుటి సుందరం లేకుండా చేస్తామని ఉగ్రమార్కులను వేటాడి పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలన్నింటినీ ఒకే రోజులోనే తుడిముట్టించి ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదాన్ని తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన దేశ మహిళలకు సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజెప్పి మన దేశం సైనికుల శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది. మన జిల్లా ప్రముఖులైన మహాకవి గురజాడ వెంకటప్పారావు, కళారంగ ప్రముఖులు ఆదిపట్ల నారాయణ దాస్, ద్వారం వెంకటేశ్వర స్వామి నాయుడు, కోడి రామమూర్తి వంటి మహనీయులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాన్ని సమర్థించుకుంటూ ప్రగతి సాధనలో మన జిల్లా సాధించిన విజయాలు, రానున్న ఏడాదిలో మన కార్యాచరణ ప్రణాళికలను గురించి సంక్షిప్తంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే మేడం గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. స్వాగత దినోత్సవ శుభాకాంక్షలు సార్ అండ్ మేడం. ఈనాటి ముఖ్య అతిథులు దయచేసి యూనిఫామ్ డాన్సర్స్ పరాయి పాలన నుంచి విముక్తి పొంది నాటికి నుంచి నేటి వరకు ఎన్నో మైలురాళ్ళు అందుకున్నాం. మరెన్నో విజయాలను సొంతం చేసుకున్నాం. ఆర్థిక, సామాజిక, సేవా రంగాల్లో విశేషమైన ప్రగతిని సాధించింది. మనకు స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఆనాటికి మన దేశం అభివృద్ధి చెందే దేశంగా రూపొందించే లక్ష్యంగా గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో వికసిత్ భారత్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ లక్ష్యాలను అనుగుణంగానే వారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక ద్వారా స్వర్ణాంధ్ర నిర్మాణానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా
ప్రధాన రంగాలమైన